బీచ్ భలే అందంగా ఉంది కదా అత్త. అవును నాలాగే ఉంది. అంటే బాలేదా? పంచి ఎలా ఉంది? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎందుకమ్మా ఈ సముద్రం నీరు ఎక్కువ ఉప్పుగా ఉంటాయి? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మునుగుతారు కదా, మునుగుతూ మునుగుతూ సుస్సు పోసేస్తారు, అందుకే మనకు కళ్ళు కూడా మండేది. అవునా? అవును. ఇంతకీ నా కొడుకు ఏడి? ఏమో అత్త, నాకేం తెలుసు. ఎట్టపోయింది ఈయన. అక్కడేం చేస్తున్నాడు అబ్బా ఈయన? అదో ఆడ. అరే నీ అబ్బా రే ఏడేం చేస్తాను రే తల తిక్క నా కొడుక. మమ్మీ బాత్రూమ్ గోడ కట్టాలంటివే, అదే ఆడనుకో మనం కొనాలా. ఈ సముద్రం చుట్టూ చూడు ఎంత తీసుకుందో, జోబిలో వేసుకొని తీసుకుపోవడమే. నువ్వు కూడా కొద్దిగా ఒడిపట్టు, ఇసుకంతా వేసేస్తావు. ఏంది వైజాగ్ బీచ్ లో ఉండే ఇసుక జోబిలో పోసుకొని కడప తీసుకుపోతావా? అవును మమ్మీ, సబకా. ఎందుకు ఆ సముద్రంలో నీళ్లు కూడా బాటలో పోసుకొని పోదాం పదా. నైస్ ఐడియా మమ్మీ. మెడతా పడతా నా కొడుక. తెలివి తక్కువ ఆకలి ఎక్కువ, మూసుకొని ఇంటివా. పనికొచ్చే పని చేయమంటారు, ఏ పని చేసినా పనికి రాదంటారు.